డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ విదేశీ పర్యటనలో భాగంగా డల్లాస్లో టీవీ9 యూఎస్ఏ ప్రతినిధి వెంకట్ ములుకట్లతో మాటలు కలిపి సనాతన ధర్మం అలాగే పాకిస్తాన్కు తగిన శిక్ష అవసరమని ప్రస్తావించారు. ఈరోజు డాలస్ మెట్రోప్లెక్స్లో డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఇక్కడ రావటం అందరికీ చాలా గొప్ప అవకాశంగా అందరూ పరిగణిస్తూ వీరిని పలు ప్రశ్నలు అడిగి కనుక్కుందాం. సార్, మీ మాటలో ఇందాక మీరు సనాతన ధర్మం అంటే క్షమాగుణం అన్నారు కదా. మనం చూస్తే ఈ మధ్యకాలంలో ఎన్నో అటాక్స్ జరుగుతున్నాయి, గత 10 ఏళ్ళుగా అటాక్ జరుగుతూనే ఉంది. సో సనాతన ధర్మంలో ఎంతవరకు క్షమాగుణంతో అలా క్షమిస్తూ పోవాలి అనేది ఆలోచిస్తే ఇప్పుడున్న మన లీడర్షిప్ కూడా ఏదో రకంగా స్ట్రాటజీస్ చేస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఒకటి, సనాతన ధర్మం అంటేనే క్షమాగుణం కలిగినటువంటిది. కాబట్టి ఇక్కడ దేనికైనా పరిమితి ఉంది, పరిమితితోనే. కాబట్టి ఇప్పుడు శత్రువు మన మీద వచ్చి, ఇప్పుడు పహల్గాం అటాక్ అయింది కదా, పహల్గాం అటాక్ అయిన తర్వాత వచ్చినప్పుడు అక్కడ క్షమాగుణం అనేటువంటిది పనికిరాదు. అక్కడ క్షమించమనో లేకపోతే ఎందుకు అంటే అది ధర్మం కూడా కాదు. ఎక్కడ క్షమించాలి, ఎక్కడ దండించాలి అనే విషయంలో రామాయణ భారత భాగవతాల్లో చెప్పినట్టుగా ఇంకెక్కడా చెప్పలేదు. కాబట్టి ఒక ఒక దాడి జరుగుతున్నప్పుడు అక్కడ క్షమాగుణం అనేటువంటిది పనికిరాదు. ఎందుకంటే ఇక్కడే సెక్యులరిస్టులు, పెక్యులరిస్టులు వీళ్ళందరూ వచ్చి మీకు క్షమించాలి ఎందుకంటే ఏదో వాళ్ళు దాడి చేశారు, లేదు. ఇక్కడ ధర్మం ధర్మమే. దీనికి చిన్న ఉదాహరణ చెప్తా. మహాభారతంలో భీష్ముడు దుర్యోధనాదులు వీళ్ళందరూ కూడా ద్రౌపది యొక్క వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు మాట్లాడకుండా కూర్చున్నాడు. దాన్ని తప్పు అని చెప్పలే. భీష్ముడు మరి మహాభక్తుడు, చాలా గొప్ప భక్తుడు. అటువంటి భీష్ముణ్ణి శ్రీకృష్ణ భగవానుడు ఆ కురుక్షేత్రంలో అర్జునుడి దగ్గర ఉండి కొట్టించాడు. ఎందుకు అంటే తప్పు చేశాడు. అక్కడ తప్పు చేసిన వాడికి దండన తప్పదు. సో ఇప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ గారి డైరెక్షన్లో ఈ ఈ దిశగా ఏదైతే వెళ్తున్నారో పనిష్మెంట్ అనేది ఇన్ఎవిటబుల్ అని, అదైతే మీరు సమర్థిస్తారు? 100కు 100% సమర్థింపే. ఎందుకంటే ఇక్కడ దేశం మీద, ధర్మం మీద దాడి జరిగింది. ఇక్కడ ధర్మం మీద దాడి జరిగినప్పుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృష్ణ భగవానుడు కూడా ఈ అరణ్యవాసం, అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత దుర్యోధనాదులను క్షమించి మరలా ఉండమని చెప్పలే. అర్జునుడితో ఒకటే మాట చెప్పినాడు, తివ్వు గాంధీవన్ తివ్వు, యుద్ధం చెయ్యి, అందరినీ చేసేసాయి. ఇప్పుడు కూడా అంతే. తరుణం వచ్చింది, సమయం వచ్చింది. మన దేశంలో కాశ్మీరం అంటే మన రాజ్యం, కాశ్మీరం అంటే భారతదేశానికి హృదయం. అటువంటి హృదయం మీద దెబ్బ పడ్డది. హృదయం మీద దెబ్బ పడ్డప్పుడు ఉపేక్షించడం అనేటువంటిది లేదు. దీనికి శిక్ష పడవలసిందే, లెక్కకు లెక్క తేలవలసిందే. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఉన్నటువంటి భారత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 120 కోట్ల మంది ఇదే కోరుకుంటున్నారు. నేను అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నా కదా. ఇప్పుడు ఈ భారతదేశం నుంచి అమెరికా కూడా వచ్చాను కదా, ఇక్కడ కొన్ని వందల మందిని కలిశాను. అందరి హృదయాలు రగిలిపోతున్నాయి. ఎప్పుడెప్పుడు దెబ్బకు దెబ్బ తీర్చుకోవాలి అని. అది త్వరలోనే చూడాలి. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో దుర్మార్గులకు శిక్ష పడాలి. శిక్ష పడితేనే క్షమాగుణం వృద్ధి పొందినట్టు లెక్క. సో మరో ప్రశ్న, ఇందాక మీరు ఒక అంశం ఎత్తారు, ఏంటంటే ఈ చెంచల్ కూడా జైలుకి వెళ్ళిన వారే చీఫ్ మినిస్టర్లు అవుతున్నారనే. అయితే వీళ్ళని వాళ్ళు స్వయంగా కొంత సమర్థించుకుంటూ ఉంటారు. ఏంటంటే వీళ్ళు శ్రీకృష్ణుడితోనో లేకపోతే మహాత్మా గాంధీతోనో వీళ్ళు సమర్థించుకొని మేము జైలుకి వెళ్ళాం కాబట్టి మేము మహానుభావులనే దృక్పథంతో యాక్ట్ చేస్తుంటారు. అలాంటి వారికి మీ ఉపదేశం? ఇది ఇప్పుడు ప్రతివాడు కృష్ణుడితోనో, ప్రతివాడు రాముడితోనో, ప్రతివాడు, ఎందుకంటే కృష్ణుడు జైల్లో పుట్టాడు కాబట్టి నేను జైలుకి పోతే కృష్ణుని అనుకుంటే అంతకంటే అవివేకం అనేటువంటిది లేదు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నదంతా ధర్మద్రోహమే. కాబట్టి ఈ రోజుల్లో ఏమైపోయింది అంటే జైలుకి వెళ్ళినటువంటి వాడిని ముఖ్యమంత్రిగా చేయించుకున్నటువంటి ప్రజలు ముందు తప్పు. వీళ్ళందరిది తప్పెవరిది అంటే ముందు ప్రజలది తప్పు. ఎవడైతే నాయకుడు గాంధీ జైలుకి వెళ్ళాడు, ఆ రోజున సుభాష్ చంద్రబోస్ గారు, ఆ చంద్రశేఖర్ ఆజాద్ గారు, భగత్ సింగ్ వీళ్ళందరూ కూడా పోయారంటే ధర్మం కోసం పోయారు. వీరు అవినీతి సొమ్ము కూడగట్టుకొని లెక్క పెట్టుకొని అవినీతితో జైలుకి వెళ్ళారు.
అసలు పోలికే లేదు. ఇక్కడ క్షమించిన ధర్మం క్షమించదు, భగవంతుడు క్షమించడు. గత చరిత్రలన్నీ చూడండి ఒకసారి, మీకన్నీ కూడా తెలుస్తాయి. దీనికి రామాయణ, భారత, భాగవత పురాణాలే అక్కరలేదు. ఆ కూడబెట్టిన అవినీతి సొమ్ము కూడబెట్టినటువంటి ముఖ్యమంత్రుల గతి ఏం జరిగిందో, ఎక్కడ గడ్డి తింటున్నారో, ఎక్కడ హాస్పిటల్లో కాళ్ళు కూడా చూసుకోకుండా శరీరాలు వదిలిపెట్టారో అవన్నీ కూడా ఇక్కడ చరిత్రలో చూడవచ్చు. ఇప్పుడున్నటువంటి వాళ్ళను చూడలేమా అంటే భవిష్యత్తులో తప్పకుండా చూస్తాం. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే. కాబట్టి వీళ్ళకి ఆ పోలికలు పనికిరావు. ధన్యవాదాలు గురూజీ. అయితే ఇది సంగతి అండి. గురువు గారి మాటల్లో మనకి సనాతన ధర్మంలో ఎంత క్షమాగుణం ఉన్నా కూడా వీరు చెప్పిన మాటలో కంపల్సరీ పనిష్మెంట్ అనేది ఇన్ఎవిటబుల్, తప్పదు అని చెప్తున్నారు. వెంకట్ మొలికుట్ల, టీవీ 9 డాలస్.